దర్శనం మంచిగా జరిగింది నాకు. ఇంకా మా అబ్బాయికి జరగలేదు, ఇంకా రాలేదను. నాకైతే చాలా బాగా జరిగింది. నాకు బాబాగారు అంటే చాలా చాలా ఇష్టం. బాబాగారి విగ్రహాన్ని కూడా మేము మా పొలంలో టెంపుల్ కట్టించుకొని ప్రతిష్టాపన చేసుకున్నాం. నా మనమరాల పేరు కూడా సాయి లక్ష్మి అని పెట్టుకున్నాను. ఓకే. పొలం అంటే మీ హైదరాబాద్లోనా లేకుంటే మీ సొంత ఊర్లోనా? ఇక్కడ హైదరాబాద్లో ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర మా ల్యాండ్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. అప్పుడే మేము దాన్ని పునఃప్రతిష్టాపన చేసినాము ఆంజనేయ స్వామి గుడి. అప్పుడు బాబాను కూడా అక్కడికి తెప్పించుకున్నాం. నాకు రావాలని ఉండే బాబా, ఆయన ఎవరి ద్వారానో వచ్చాడు. ఆ కోరిక నెరవేరింది. ఇంకా ఇక్కడ నుంచి దుని తీసుకెళ్ళి అక్కడ వెలిగించాలి, ప్రతిష్టాపన చేయాలని చాలా కోరిక ఉంది. అది మొక్కుకోవడానికి ఈరోజు నేను బాబా దగ్గరికి వచ్చాను. అంటే నాకు అనిపిస్తుంది మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మీకు బాబావి చాలా అనుభవాలు ఉన్నట్టున్నాయి. మా ఆంధ్రప్రభ తోటి ఏదైనా 2-3 షేర్ చేసుకోండి. మా మా అమ్మాయికి 7 monthsలో పాప పుట్టింది. అసలు ఇంటిమేటర్లో కూడా పెట్టలేదు. బాబా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినామని చెప్తే అమ్మాయి చాలా బాగుంది. తర్వాత బాబా గుళ్ళోనే ఆమెకు నామకరణం చేసినాము. అక్కడ అన్నదానం చేశాను. అప్పటి నుంచి నేను 100% బాబా భక్తురాలని అయిపోయాను. బాబాను కూడా నేను నిత్యం ఆరాధిస్తాను. పూజారిని పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయిస్తాను, కార్యక్రమాలు చేయిస్తాను అన్నీ. నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం, నా ప్రాణం బాబాగారు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి మళ్ళీ. ఇంకా లైఫ్లో చెప్పాను కదా, బాబా గుడి చాలా డెవలప్ చేయాలి, అక్కడ దుని వెలిగించాలి, ఇంకా చాలామంది భక్తులు కావాలని కోరుకుంటున్నాను. మా వెంచర్లో ఉంది టెంపుల్. కట్టినాం. డెవలప్ చేయాలని ఉంది. బాగా ఎత్తుగా ఉంటారు 5 ఫీట్లు బాబాగారు. ఇక్కడ నుంచే ఒక అమ్మగారి ద్వారా వచ్చినాడు. అంటే మీరు ఇక్కడ మేము వచ్చినప్పుడు చూసుకుంటే ఏదో బాధాకరంగా ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. సంతోషంతో, నాకు ఆనందంతో వస్తుంది, కన్నీళ్ళు బాధ లేదు. ఆనంద బాష్పాలు ఇవి నాకు. అంటే మీ లైఫ్ టైం అచీవ్మెంట్ తీరిపోయినట్టే అనిపించి అనుకోవచ్చా? మీరు షిరిడి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇంకా ఇక్కడ బాబాగారు సేవ చేయాలనే కోరిక కూడా ఉంది. కానీ ఆయన దయ తీరుస్తాడో లేదో తెలియదు, ఆయన నెరవేరుస్తారో తెలియదు. బాబా సేవలో పాల్గొనాలనే కోరిక ఉంది నాకు. నా పేరు మహేష్ బాబు అండి. ఈయన రమేష్ బాబు, శ్రీధర్ గారు. మేము ముగ్గురం కూడా సెంట్రల్ డిపార్ట్మెంట్ అండి. మేము ఇక్కడికి వస్తాము. ఇది 11వసారి మేము వచ్చేది. ఎవ్రీ టైం అరేంజ్మెంట్ల కంటే ఈసారి అరేంజ్మెంట్లలో కొంచెం మార్పు తేడా ఉంది. డెవలప్ జరిగింది కాదు, ఏదైతే మేము విఐపికి ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాము ఆ విఐపి లైన్ని తీసుకెళ్ళి ధర్మదర్శనంతో మర్జీ చేసి గేట్ నెంబర్ 7 నుంచి పంపించి కొంచెం ఇబ్బందికి గురైంది. దాని తర్వాత దర్శనాలన్నీ సాఫీగా అయ్యాయి. భగవంతుడి దర్శనము ఆయన కృపతో చాలా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మన తెలుగు ప్రజలకి ఎవరైతే ఉంటారో ఆ దైవభక్తి అనుకోండి, ఏమన్నా అనుకోండి, మనోళ్ళు ఎక్కడైతే ఉంటారో భారీ నెంబర్లో ఉట్టి మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏ తీర్థస్థలాలైనా కానీ మన తెలుగు వాళ్ళు నిలబడి ఏదైతే చేస్తారో మేము అనుకోకుండా 2వ దర్శనం కూడా చేసేసుకున్నాం ఇక్కడే ఇవాళ విఐపిలో. అంటే 2వ దర్శనం అంటే మాకు 2 ఆన్లైన్లో ఉన్నాయి. ఆ 2 ఆన్లైన్ దర్శనాలు. బాబా గురించి మీ అనుభవాలు చెప్పండి సార్. బాబా గారి అనుభవంలో చెప్పాలంటే కనుక ఇది నేను ఫస్ట్ టైం ఈ గురు పూర్ణిమకి రావటం. ఇంతకుముందు మామూలుగా గురు పూర్ణిమ కాకుండా మామూలు దర్శనాలు చాలాసార్లు చేసుకున్నాము. కాకపోతే ఈసారి దర్శనము మేము బయలుదేరే ముందు భయంకరంగా వాన ఉంది. ఇక్కడికి వచ్చేప్పుడు వాన ఉంటుందో ఎలా దర్శనాలు అవుతుందో అని తెలియదు. సో రిజర్వేషన్ కూడా కొద్దిగా టఫ్ ఉండేది. మాకంతా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా జరిగింది. కాకపోతే ఇక్కడ మిరాకిల్ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ దర్శనం గురించి అక్కడ కొద్దిగా మార్పు చేర్పు చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళందరూ నిలబడి లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందిని వీళ్ళు దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ గ్రహించి సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి ప్రత్యేకమైన వెంటనే వాళ్ళకి దర్శనం కలిగించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. తర్వాత సో మెనీ మిరాకిల్స్ జీవితంలో జరిగాయి, అవి ఈ షార్ట్ టైంలో చెప్పలేము. మొదటిసారి 86లో ఇక్కడ బాబా దర్శనానికి చొప్లిప్పేసి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళేవాడిని. అటువంటి అనుభూతితో లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన ద్వారకామాయిలో ఆయన కూర్చున్న రాయి మీద తలకాయ పెట్టినప్పుడు నా కళ్ళలో నుంచి ఎందుకు నీళ్లు పడ్డాయో ఈ రోజుకి ఆశ్చర్యం. ఆయన చమత్కారం అనుకోండి, ఆయన కృప అనుకోండి,
ప్రతి ఒక్క కార్యానికి నేను నాంది పలుకుతానికి ఆయన సాయి గారి ఆశీర్వచనంతోనే మొదలు పెట్టాను. ఏమండి మీరు మిరాకిల్స్ ఏంటి అని అన్నారు కదా, నేను దగ్గర ఒక 10 ఏళ్ల క్రితం సాయి సచ్చరిత్ర చదివాను. తర్వాత అనుకోకుండా ఆన్లైన్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ అదొక అవకాశం నాకు ఇచ్చారు. సరే చదువుదాం అనుకుని ఒక 3 వారాలు మొదలెట్టాను. 4వ వారం ఆశ్చర్యంగా నాకు తెలియకుండానే టికెట్స్ మా కొలీగ్ బుక్ చేశాడు. ఇది ఇంతకంటే మిరాకిల్ మీకు ఏం కావాలి. సో దట్ ఈస్ అత్యంత అద్భుతమైన అనుభవంగా నేను చెప్పుకోగలుగుతాను దాన్ని.